హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే ఫస్ట్ వీక్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఏపీ రిలేటెడ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ యొక్క పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. బహుసంతాన ప్రాప్తిరస్తు. ఆగస్టు 15 నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు. ఏటా 50,000 జంటలకు ఉచితంగా ఐవీఎఫ్ సౌకర్యం. ప్రతి నెల 4వ శనివారం పిల్లలే సంపద గ్రామ సభలు. ఈ ఆర్టికల్ ఏపీ ప్రభుత్వం యొక్క న్యూ పాలసీ షిఫ్ట్ ఇన్ పాపులేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇప్పటి వరకు 2 పిల్లల్నే కనమంటూ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రోత్సహించింది. అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో ఎక్కువ మంది పిల్లలను కనమంటూ పిల్లలే సంపద అంటూ పేర్కొంటూ నూతన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఆగస్టు 15 నుంచి అమలు చేయడానికి కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడంతో రాష్ట్రంలో జనాభా పరంగా గతి తప్పుతున్న పరిస్థితులతో అప్రమత్తమైంది. నానాటికి యువత సంఖ్య తగ్గి వృద్ధుల జనాభా పెరుగుతూ ఉండడంతో ఆగస్టు 15 నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేయాలి అని భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల నుంచి ప్రతి నెల 4వ శనివారం పిల్లలే సంపద గ్రామ సభలు నిర్వహిస్తారు. జనాభా సంఖ్యను నియంత్రించడం కంటే ప్రజల ఆరోగ్యం, కుటుంబ భద్రత, జీవన ప్రమాణాలపై దృష్టి పెడితే ఆరోగ్యాంధ్ర సాకారమవుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలుకు సిద్ధమవుతుంది. దీనికోసం సుమారు 782.25 కోట్ల నిధులతో ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే ఎందుకు ఇప్పుడు ఈ ఆందోళనకర పరిస్థితి తలెత్తింది అంటే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది చూస్తూ ఉంటామండి. అంటే సంతానోత్పత్తి రేటు. ఒక మహిళ తన రిప్రొడక్టివ్ ఏజ్ అంటే పిల్లలని కనగలిగే వయసులో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనే దానినే మనము టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని పిలుస్తాము. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1 ఉన్నప్పుడే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. కానీ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.5కి పడిపోయింది. దీనివలన యువత జనాభా క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది అండ్ వృద్ధ జనాభా పెరిగి ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో టీఎఫ్ఆర్ అత్యధికంగా ఉన్న జిల్లా 1.89తో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. అంటే అసలు రీప్లేస్మెంట్ రేట్ అంటాం 2.1 అని. ఈ రీప్లేస్మెంట్ రేటుకి కూడా దగ్గరలో లేదు. ఇక అట్టడుగున విశాఖ జిల్లా 1.32గా ఉంది. ఇక భారతదేశం యొక్క యావరేజ్ చూసుకున్నా కూడా అంటే ఇటీవలి ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 సర్వే ప్రకారం ఇండియా యొక్క టీఎఫ్ఆర్ రేటు 2.0గా ఉంది. సో ఆన్ అన్ యావరేజ్ దేశ సంతానోత్పత్తి రేటు కంటే కూడా ఏపీలో గణనీయంగా తగ్గుదల అనేది ఉంది. అలానే వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు మధ్య వయసు వారి సంఖ్య పెరుగుతూ సమాజం వృద్ధాప్య దశలోకి వెళ్తుంది. మధ్యస్థ వయసు 32.5 ఏళ్లు అండ్ 60 ఏళ్లు పైబడిన జనాభా 2036 నాటికి 19% అవుతుంది అని అంచనా. ఇక ఏపీలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది కేవలం 31% మాత్రమే ఉంది. దీంతో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి యొక్క నష్టం 15% వరకు ఉంటుంది అని అంచనా. అందువల్లనే దీనిని ఎదుర్కొనేందుకు న్యూ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురానున్నారు. ఇందులో సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలను మనం చూస్తే మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1కి పెంచడం లక్ష్యం. ఏటా 50,000 జంటలకు ఉచితంగా ఐవీఎఫ్ సౌకర్యం కల్పిస్తారు. అంటే సంతానం లేని దంపతులకు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ద్వారా ఇన్వెర్టివ్ ఫెసిలిటీస్ని కల్పిస్తారు. ఉచితంగా ప్రతి ఏటా ఇటువంటి దంపతులకు 50,000 దంపతులకు ఈ సౌకర్యం కల్పిస్తారు. అలానే ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు ప్రాధాన్యం తగ్గిస్తారు అండ్ అందరికీ 100% డిజిటల్ ఆరోగ్య సేవలు చేరువ చేస్తారు. ఈ ఏడాది జూన్ నాటికి 5.2 కోట్ల మందిని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరిధిలోకి తేనున్నారు. అలానే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ను 25% పెంచేందుకు కృషి చేస్తున్నారు. శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు మరియు 12 నెలల పాటు తల్లిదండ్రుల ప్రసూతి సెలవుల పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 26 వారాలుగా ఉన్న ఈ మెటర్నిటీ లీవ్ను 12 నెలలకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణం చేపడతారు. అలానే అన్ని జిల్లాలలో వృద్ధుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనకి క్రమేపీ ఈ వృద్ధ జనాభా అనేది పెరుగుతుంది.
అండ్ జీవితకాల నైపుణ్యం లక్ష్యంగా 80% ఉద్యోగ నియామక రేటు సాధించడంపై దృష్టి పెడతారు. స్టేట్ స్కిల్ అబ్జర్వేటరీ ద్వారా ఏటా 10,000 మంది సంరక్షక రంగం కేర్ ఎకానమీ కార్మికులకు శిక్షణ కల్పిస్తారు. కేర్ ఎకానమీ అంటే ఈ జీరియాట్రిక్ కేర్, ఎస్పెషల్లీ వృద్ధ జనాభాకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలలో ఈ స్కిల్ ల్యాబొరేటరీ ద్వారా శిక్షణను ఇస్తారు. దీని వలన ఇటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అటు ఈ జీరియాట్రిక్ కేర్ మీద మనకి వృద్ధ జనాభా కొంత ఇబ్బందులు తప్పుతాయి. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు కొరకు సీఎం పర్యవేక్షణలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు అండి. అలానే కీలక శాఖలతో సమన్వయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జనాభా స్థిరీకరణ టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో సమన్వయానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఆరోగ్యాంధ్ర జనాభా నిర్వహణ మిషన్ కార్యకలాపాలు చేపడుతుంది. ఇక ఐటీ శాఖ పరిధిలో డేటా విశ్లేషణ, డాష్బోర్డు నిర్వహణ, సూచనల రూపకల్పన జరుగుతుంది. అండ్ కలెక్టర్లు ప్రతి నెల జిల్లా స్థాయిలో, తహసీల్దార్లు ప్రతి వారం మండల స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలతో ప్రాజెక్టు సమర్థ అమలుకు చర్యలు తీసుకుంటారు. అలానే పనితీరు ఆధారంగా సచివాలయాలకు ప్రోత్సాహకాలు, ఆరోగ్యాంధ్ర పురస్కారాలు అందజేస్తారు. అంటే సచివాలయాలు, గ్రామ సచివాలయాల ఆధారంగా ఈ పాలసీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి ఈ నూతన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది అమలులోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మ్యాజిక్ డ్రైన్లతో పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవం, వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఎక్స్ వేదికగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. ఈ ఆర్టికల్ గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛ గ్రామాలకి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖతో గ్రామాలలో పారిశుద్ధ్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ రథం గురించి మరియు గ్రీన్ షాప్స్ గురించి ప్రీవియస్ వీక్ క్లాస్లో డిస్కస్ చేశాము. అండ్ ఇప్పుడు మరొక నూతన కాన్సెప్ట్ మ్యాజిక్ డ్రైన్స్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. గ్రామాలలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి వినూత్నంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్లు ఎంతో దోహదం చేస్తున్నాయి అని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవం తీసుకొచ్చారు అని ప్రశంసించారు. ఏపీలో గ్రామీణాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వీటిలో మ్యాజిక్ డ్రైన్ ఎంతో ముఖ్యమైంది. ఇప్పటి వరకు గ్రామాలలో మురుగు పారుదల వ్యవస్థ సరిగా లేనందున ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగు నిలిచిపోవడంతో పాటు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మ్యాజిక్ డ్రైన్లతో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించారు అని ఆమె పేర్కొన్నారు. అలానే వృద్ధ జలాలను శుద్ధి చేసి భూగర్భంలో ఇంకింపజేస్తున్నారు. దీనివలన ఇటు గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ కూడా సాధ్యమవుతుంది అని ఆమె పేర్కొనడం చూడవచ్చు. అండ్ ఈ మ్యాజిక్ డ్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. లో కాస్ట్, సస్టైనబుల్, నేచర్ బేస్డ్ సీవేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం చూస్తే, హౌస్ హోల్డ్ డ్రైన్ పైప్ అనేది వేస్ట్ వాటర్, అలానే స్టామ్ వాటర్ కూడా మనకి ఈ మ్యాజిక్ డ్రైన్స్కి కనెక్ట్ చేయబడుతుంది. అండ్ ఈ మ్యాజిక్ డ్రైన్స్ ఇక్కడ మీరు చూడండి, టాప్ లేయర్ ఈ విధంగా గ్రావెల్ మరియు స్టోన్స్తో ఫిల్ చేయబడుతుంది. తద్వారా ఈ వేస్ట్ వాటర్ అనేది ఈ భూగర్భంలోకి ఇంకిపోతుంది. నెక్స్ట్ లేయర్లో ఇంటర్మీడియట్ పెబల్స్ అండ్ బేస్ లెవెల్లో లార్జ్ రాక్స్ అనేవి ఇందులో లేయర్ బై లేయర్ ఏర్పాటు చేస్తారు. తద్వారా ఈ పెర్కులేషన్ అనేది ఈజీగా ఉండి న్యాచురల్ పెర్కులేషన్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది. అలానే ఈ టాప్ లేయర్లో గ్రావెల్ మరియు స్టోన్స్తో నిండిపోవడం వలన దుర్వాసన కూడా ఈ మ్యాజిక్ డ్రైన్స్ నుంచి రాదు. ఈ మ్యాజిక్ డ్రైన్స్కి సంబంధించిన కీ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ చూడండి. కాస్ట్ ఎఫెక్టివ్, ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సుమారు 68,000 నుంచి 78,000 లోపు 100 మీటర్ల డ్రైన్ని పూర్తి చేయవచ్చు. కాంక్రీట్ డ్రైన్ అయితే ఇదే లెంత్కి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక దీనివలన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది ప్రధానంగా చూడవచ్చు. అలానే ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ బెనిఫిట్స్, ఎస్పెషల్లీ ప్రివెంట్స్ స్టాగ్నెంట్ వాటర్, నో ఫౌల్ స్మెల్స్, రెడ్యూస్ మస్కిటో బ్రీడింగ్. దీనివలన దుర్వాసన ఉండదు. అలానే గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థలు ఎక్కువగా మనకి దోమలు గుడ్లు పెట్టి అక్కడ విపరీతంగా దోమల జనాభా పెరుగుతుంది. అయితే ఈ మ్యాజిక్ డ్రైన్ల వలన ఆ దోమల బెడద కూడా ఉండదు. అలానే లో మెయింటెనెన్స్,
దీనికి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. పీరియాడిక్ క్లీనింగ్ ఆఫ్ టాప్ స్టోన్ లేయర్, ఎందుకంటే ఈ టాప్ లేయర్ మీద కొంత సాలిడ్ వేస్ట్ కూడా కొన్నిసార్లు జమ అయిపోతూ ఉంటుంది. సో దీనిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ మనం చూస్తే సక్సెస్ఫుల్ పైలట్ ప్రాజెక్ట్స్ 3 చోట్ల, సోమవరం ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, రెడ్డిపల్లి ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ ఎస్ఆర్ పురం ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పైలట్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అండ్ స్టేట్ వైడ్ రోల్అవుట్కి ప్లాన్ చేస్తున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఇప్పుడు ఇది పేరు మారుతుంది విబీజీ రామ్జీ. సో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా దీనికి సంబంధించిన సపోర్ట్ అనేది మనం చూడవచ్చు. ఎన్ష్యూరింగ్ లోకల్ ఎంప్లాయ్మెంట్, ఈ మ్యాజిక్ డ్రైన్లు తవ్వడానికి ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. సో ఇది ఏపీలో మ్యాజిక్ డ్రైన్స్ ద్వారా పారిశుద్ధ్య విప్లవానికి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణలక్ష్మి, వివాహాలకు పావలా వడ్డీకే ₹1,00,000 వరకు రుణం. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. కూటమి ప్రభుత్వం మరొక నూతన పథకానికి శ్రీకారం చుడుతుంది. అయితే మేనిఫెస్టోలో కూడా లేని ఈ పథకాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూడండి. డ్వాక్రా సంఘాలలోని మహిళలకు అండగా నిలుస్తూ వారి కుమార్తెల వివాహానికి చేయూతనిచ్చేలా కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకాన్ని సెర్ప్ మరియు స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా అమలు చేయనున్నాయి. సో ఇక్కడ 2 పాయింట్లు ఇంపార్టెంట్. కళ్యాణలక్ష్మి పథకం ఎవరిని ఉద్దేశించింది? డ్వాక్రా మహిళల యొక్క కుమార్తెల వివాహానికి సంబంధించి ₹1,00,000 వరకు అతి తక్కువ వడ్డీకి, పావలా వడ్డీకే రుణాన్ని ఇవ్వనున్నారు. దీనిని ఎవరు నిర్వహిస్తారు అంటే సెర్ప్, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ మరియు స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ పథకంలో ఆడబిడ్డల పెళ్లికి ₹1,00,000 వరకు పావలా వడ్డీకే రుణంగా ఇస్తారు. 2026-27 ఏడాది నుంచి ఈ పథకం అమలుకు గాను 250 కోట్లు ప్రతిపాదించారు. ఏడాదికి కనీసం 25,000 మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే నినాదంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పథకం ఏ విధంగా ఉంటుంది? సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఖచ్చితంగా డ్వాక్రా మహిళల యొక్క కుమార్తెకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. తక్కువ వడ్డీకి అంటే 4% పావలా వడ్డీకి ఈ రుణాన్ని ఇస్తారు. అదనంగా ఏ విధమైన ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. ఇక ఎంత రుణం తీసుకున్నారనే దాన్ని బట్టి ఇన్స్టాల్మెంట్స్ చెల్లింపు ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యురాలికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే బ్యాంకు లింకేజు, స్త్రీనిధి, ఉన్నతి, ఇతర మార్గాలలో తీసుకున్న అప్పును సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే ఇది ఉంటుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ఎక్కడ చేయాలి అంటే స్థానిక వెలుగు కార్యాలయం లేదా విఓఏ యానిమేటర్లు విలేజ్ లెవెల్లో వెళ్ళి ఉంటారు. ఈ యానిమేటర్ల ద్వారా దరఖాస్తు చేయవచ్చు. లబ్ధిదారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా పథకాన్ని అమలు చేస్తారు. సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్స్ ఏంటి? లగ్నపత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం, వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలలో నగదు అనేది జమ అవుతుంది. 48 గంటల్లోనే ఈ రుణం ప్రాసెస్ చేయబడుతుంది అండి. సో ఇది కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి ఎగ్జామ్లో ఈ పాయింట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలు, జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల ఎన్సీఆర్బీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ 2024కు సంబంధించిన గణాంకాలు వెల్లడించడం జరిగింది. ఇందులో అనేక అంశాలను జాతీయ స్థాయిలో మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏపీ స్పెసిఫిక్గా ఏపీలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఈ ఆర్టికల్ ఇక్కడ గణాంకాలు ఇచ్చింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 2022-23 సంవత్సరాలతో పోల్చితే 2024లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ప్రమాద మరణాలు, ఆత్మహత్యల సమాచార నివేదిక 2024లో భాగంగా
ఈ గణాంకాలు వెల్లడించారు. అండ్ వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో అప్పటి వరకు 3వ స్థానంలో ఉన్న ఏపీ 2024లో 4వ స్థానానికి వచ్చింది. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు 2022లో 917 మంది, 2023లో 925 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక 2024లో ఆ సంఖ్య 780కి పడిపోయింది. ఇక 2023లో రైతులు, సాగుదారులు 201 మంది బలవన్మరణాలకు పాల్పడగా ఇది కేవలం రైతులకు సంబంధించి. ఇది మొత్తం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వారికి సంబంధించిన గణాంకాలు. రెండిటికి స్మాల్ వేరియేషన్ ఉంది. 2024లో రైతులు, సాగుదారుల యొక్క ఆత్మహత్యల సంఖ్య 88కి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. అలానే 2023లో 724 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకోగా 2024లో ఆ సంఖ్య 692కు తగ్గింది. 2024లో ఆత్మహత్యలు చేసుకున్న 88 మంది రైతులు, సాగుదారులలో 50 మందికి సొంత భూమి ఉంది. అంటే కౌలు రైతులు కూడా కాదు, 50 మంది సొంత భూమి ఉన్నవారే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక వ్యవసాయ రంగంలోని వ్యక్తుల బలవన్మరణాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో 2023లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉండగా 2024లో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఏపీ 4వ స్థానానికి వచ్చింది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారిలో 2024లో దేశవ్యాప్తంగా 10,507 మంది బలవన్మరణాలకు పాల్పడగా వారిలో 7.42% ఏపీ వారు ఉన్నారు. ఇందులో పురుషులు మరియు మహిళలకి సంబంధించి కూడా ఉంది అండి. విభాగం వారీగా మనం చూస్తే రైతులు, సాగుదారులలో 86 మంది పురుషులు మరణించగా 2 మహిళా రైతులు మరణించారు. సో మొత్తం 88 మంది. ఇక వ్యవసాయ కూలీలలో 588 మంది పురుషులు, 104 మంది మహిళలు ఉండగా మొత్తం 692 మంది. సో ఈ విధంగా మొత్తం వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి బలవన్మరణాలు 780కి చేరుకున్నాయి. సో దీనికి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ కూడా ఇక్కడ మనము చూడవచ్చు అండి. సో భారతదేశంలో ఇప్పుడు ఏపీ బలవన్మరణాలలో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి 4వ స్థానంలో ఉంది. ఈ గణాంకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అగ్రికల్చర్ డిస్ట్రెస్ అనేది ఏపీలో కొంత ఎక్కువగానే ఉంటుంది. సో ఇలాంటి వాటి మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్సీఆర్బి 2024 వార్షిక నివేదికలోని మరొక అంశం చూద్దాము. ఏపీ రిలేటెడ్గా భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు, తీవ్ర గాయాలు పాలయ్యే దాడులే ఎక్కువ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీనికి సంబంధించిన కీలక గణాంకాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగాయి. వాటిల్లోనూ ప్రధానంగా తీవ్ర గాయాలు పాలయ్యేలా దాడులు, గ్రీవియస్ హర్ట్ చేసే ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. 2022లో ఇటువంటి ఘటనలు 7,104 కేసులు నమోదవగా 2023లో 6,432 కేసులు, 2024లో ఆ సంఖ్య ఏకంగా 27,443కు ఎగబాకింది. అదే సమయంలో హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అపహరణలు వంటి నేరాలు తగ్గాయి. ఆర్థిక నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. ఇక మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక విస్తీర్ణం మరియు జనాభాలో మనకంటే పెద్దదైన మహారాష్ట్ర ఈ అంశంలో 2వ స్థానంలో ఉంది. ఇక మహిళలపై నేరాలకు సంబంధించి మహిళలను వేధించడంలో 3వ స్థానంలోనూ, రహస్యంగా మహిళల దృశ్యాల చిత్రీకరణ నేరాలలో 4వ స్థానంలోనూ ఉంది. భర్త, బంధువుల క్రూరత్వం వంటి బారిన పడిన ఘటనలలో 6వ స్థానంలో ఉంది. ఇక హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణాకి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత ఏపీ 3వ స్థానంలో ఉంది. సో ఇవన్నీ కూడా మహిళల మీద జరుగుతున్న నేరాలకు అద్దం పడుతున్నాయండి. అలానే 2022-23తో పోలిస్తే మాత్రం 2024లో రాష్ట్రంలో మొత్తం నేరాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. 2022లో 1,95,284, 2023లో 1,84,293 కేసులు నమోదు కాగా 2024లో వాటి సంఖ్య 1,68,788కి పడిపోయింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలకు సంబంధించి మాత్రం 2,965 కేసులతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి.
రాష్ట్రంలో వివిధ నేరాల పెరుగుదల తగ్గుదలకు సంబంధించి మరియు దేశంలో ఏపీ స్థానం గురించి ఈ టేబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఒకసారి ఈ గణాంకాలు చూడండి. అలానే ఇందులో ఇంపార్టెంట్గా మహిళలపై నేరాలు, చిన్నారులపై నేరాలు మరియు హత్యలకు సంబంధించి జువెనల్స్ చేసినవి అంటే మైనర్ పిల్లలు చేసినవి, వృద్ధులపై, ఎస్సీ ఎస్టీలపై ఇంపార్టెంట్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు మరియు ప్రభుత్వ వ్యతిరేక నేరాలు వీటికి సంబంధించి చూడండి. సైబర్ నేరాలు చూడండి 2341 2022లో, 2341 2023లో ఉండగా 2528 ఇప్పుడు ప్రస్తుతం 2024లో జరిగాయి. ఇందులో ఏపీ 8వ స్థానంలో ఉంది దేశంలో. ఆర్థిక నేరాల సంఖ్య తగ్గింది. అలానే ఎస్సీలు ఎస్టీలపై దాడులు కూడా తగ్గాయండి. హత్యా నేరాలు తగ్గుముఖం పట్టాయి, చిన్నారులపై నేరాలు తగ్గుముఖం పట్టాయి, మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయి. సో ఇలాగా దీనికి సంబంధించి ఒక విశ్లేషణ చూడండి. ఇది ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలక నేరాలకు సంబంధించిన గణాంకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తలసరి ఆదాయంలో విశాఖ టాప్, మన్యం ఆఖరు. ఈ ఆర్టికల్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయానికి సంబంధించి అంటే పెర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూద్దాం. 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 6,58,964 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా పార్వతీపురం మన్యం జిల్లా మాత్రం 1,56,875 రూపాయలతో చివరి స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో టాప్ 5 డిస్ట్రిక్ట్స్ మనం చూస్తే విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. అట్టడుగున జిల్లాలలో టాప్ ప్లేస్లో పార్వతీపురం మన్యం 1,56,875తో చివరి స్థానంలో ఉండగా చివరి నుంచి తదుపరి స్థానాలు పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తి అంటే జీడీడీపీ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి సంబంధించి మనం చూస్తే 2025-26 తుది అంచనాలు ప్రకారం టాప్ 5 విశాఖపట్నం జిల్లా 1,61,009 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, ఏలూరు జిల్లాలు ఉన్నాయి. ఇక స్థూల ఉత్పత్తి విలువలో అట్టడుగున ఉన్న జిల్లాలు పోలవరం 6,831 కోట్లతో చివరి స్థానంలో ఉండగా తదుపరి స్థానాలలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, మార్కాపురం మరియు అన్నమయ్య జిల్లాలు నిలిచాయి. సో ఇందులో టాప్ మరియు లీస్ట్ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. అలానే టాప్ 5 ప్లేసెస్, లీస్ట్ 5 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఒకసారి చూడండి. బోత్ పర్ క్యాపిటా ఇన్కమ్ మరియు జీడీడీపీలో విశాఖపట్నం టాప్గా నిలిచింది. రెండిటిలోనూ కూడా 6,58,964 తలసరి ఆదాయంతోనూ 1,61,009 కోట్ల రూపాయలతో ఈ జీడీడీపీలో కూడా మొదటి స్థానంలో విశాఖపట్నం ఉంది. కీ ఎకనామిక్ ఇన్సైట్స్ మనం చూస్తే ఎకనామిక్ హబ్గా విశాఖపట్నం సెంట్రల్ ఎకనామిక్ డ్రైవర్గా నిలిచింది. ఇక జాగ్రఫికల్ డిస్పారిటీ మనం చూసినప్పుడు హై వెల్త్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ డెవలపింగ్ డిస్ట్రిక్ట్స్ చూడవచ్చు. అంటే ఎస్పెషల్లీ మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం వంటి జిల్లాలు అన్ని మెట్రిక్స్లోనూ లోగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని జిల్లాలు హై వెల్త్ కాన్సన్ట్రేషన్తో ముందున్నాయి. సో ఇది ఏపీలో తలసరి ఆదాయం మరియు జీడీడీపీకి సంబంధించిన గణాంకాలు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏపీకి ఆరోగ్య రక్షణ కవచం. మంగళగిరిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు. శాస్త్రీయ అధ్యయనాలు, కీటకజనిత వ్యాధులపై పరిశోధనలు ఇక్కడి నుంచే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అంతుచిక్కని వ్యాధులు, ప్రాణాంతక వైరస్ల గుట్టు తేల్చడంలో దేశంలోనే అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సిడిసి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎన్సిడిసి యొక్క రీజనల్ సెంటర్ని ఏపీలో ఏ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశారు? ఆన్సర్ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో. ఈ ఎన్సిడిసి యొక్క ప్రాధాన్యత ఏంటి? అంటువ్యాధుల వ్యాప్తిని గుర్తించి అరికట్టే దిశగా
ముందస్తు హెచ్చరికల వ్యవస్థగా ఈ కేంద్రం పనిచేస్తుంది. ఈ కేంద్రంలో శాస్త్రీయ అధ్యయనాలు మరియు కీటకజనిత వ్యాధులపై పరిశోధనలతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా అసాధారణ రీతిలో వ్యాధులు ప్రబలితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇందులోని నిపుణులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిపై అంచనా వేస్తారు. జిల్లాల వారీగా ఏ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయో గుర్తించి ఎయిమ్స్ మరియు అదర్ హాస్పిటల్స్తో సమన్వయం చేసుకుంటూ కీలక అంశాలపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. అలానే కంటాజియస్ డిసీజెస్, గాలి, నీరు, కీటకాలు, మట్టి ద్వారా వచ్చే వ్యాధులపై నిరంతర నిఘా ఉంచి పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తుంది. అలానే వివిధ ప్రమాదకరమైన వైరల్ వ్యాధులకు సంబంధించి వెక్టార్ ఫ్రీ జోన్స్ను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అండ్ అత్యాధునిక BSL-2 ల్యాబ్ ఈ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. బయోసేఫ్టీ లెవెల్ 2 ల్యాబ్ని ఏర్పాటు చేయడం చూడవచ్చు. నార్మల్ ల్యాబ్స్లో గుర్తించలేని అనేక రకాల ఇన్ఫెక్షన్లను ఇక్కడ ఖచ్చితత్వంతో పరీక్షించే వీలు ఉంటుంది. గతంలో కరోనా లాంటి కొత్త వైరస్లు వచ్చినప్పుడు నమూనాలను మనము ఎక్కువగా పూణే, ఢిల్లీ వంటి వాటికి పంపించే వాళ్ళము. అండ్ ఆ రిపోర్ట్ రావడానికి కూడా టైం పట్టేది. సో ఇప్పుడు నివేదికల కోసం రోజుల తరబడి అవసరం లేకుండా మంగళగిరిలోని NCDC కేంద్రంలోనే పరీక్షలకు వెసులుబాటు దక్కుతుంది. అలానే ఒక ప్రాంతంలో కొందరు అనారోగ్యానికి గురైనప్పుడు ఆ వ్యాధి కారకాన్ని వెతకడానికి ఈ BSL-2 ల్యాబ్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. గతంలో రాజమహేంద్రవరంలో ఫైలేరియా క్లినిక్ మరియు శిక్షణల కోసం నోడల్ పాయింట్గా ఈ కేంద్రం పనిచేసేది. ఇప్పుడు ప్రాంతీయ కార్యాలయాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే ఉద్దేశంతో మంగళగిరికి తరలించి పూర్తి వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంగళగిరిలో ఏర్పాటు కానున్న NCDC ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా GIGC సంస్థ ఏర్పాటు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ GIGC యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హబ్ స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేయనున్నారు. అంటే ఇక్కడ ఈ GIGC కేంద్ర స్థానంగా ఉండి ఇది హబ్గా ఉంటుంది. అండ్ స్పోక్ మోడల్లో వివిధ రీజనల్ కేంద్రాల ద్వారా ఈ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చర్యలు చేపడతారు. ఇందులో GIGC ఎపెక్స్ హబ్గా ఉంటుంది. శిక్షణా సంస్థలు స్పోక్గా ఉంటాయి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? రాష్ట్రంలో మానవ వనరుల సామర్థ్యం పెంపునకు అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కోసం, కెపాసిటీ బిల్డింగ్ కోసం దీనిని ఏర్పాటు చేసింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ సంస్థ ప్రణాళికా శాఖ నియంత్రణలో పనిచేస్తుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుంది. మిషన్ కర్మయోగికి రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా కూడా ఇది పనిచేస్తుంది. అకాడమిక్ సర్టిఫికేషన్ అక్రిడిటేషన్ అథారిటీ, విజ్ఞాన విధాన పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఏపీలో మానవ వనరుల అభివృద్ధి కొరకు HRDI ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ పనిచేస్తూ ఉంది. ఈ HRDIను GIGGలో విలీనం చేస్తున్నారు. ప్రస్తుత HRDI క్యాంపసే GIGG యొక్క తాత్కాలిక క్యాంపస్గా ఉంటుంది. నైపుణ్య ప్రమాణాలు, పాఠ్య ప్రణాళికలు, సర్టిఫికేషన్ విధానాలు, ఫ్యాకల్టీ అక్రిడిటేషన్ వ్యవస్థలను ఈ GIGG అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో అన్ని శాఖలు కూడా GIGG ప్రమాణాలకు అనుగుణంగా తమ శిక్షణా కార్యక్రమాలను రూపొందించాల్సి ఉంటుంది. సో ఇది స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ఏర్పాటు అయిన GIGG సంస్థకు చెందిన కీలక డీటెయిల్స్ అండి. ఇవి మే ఫస్ట్ వీక్లోని ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కు చెందిన పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఆల్రెడీ నిన్న ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే పార్ట్ 1 కూడా కంప్లీట్ చేయండి. సో ఇవి మే ఫస్ట్ వీక్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.